హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కీ లైఫ్ మీడియా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులైన కొత్త వారికి పెన్షన్లు ఇస్తామని ప్రకటించడం జరిగింది. ఈ మేరకు దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియకు అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు. ఇదే క్రమంలో అనర్హులపై వేటు వేయడానికి కూడా సిద్ధమవుతూ ఉన్నారు. అర్హత లేకపోయినా సరే కొందరు పెన్షన్లు తీసుకుంటున్నారని విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. అలాంటి వారిపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టడం జరిగింది. అనర్హుల ఏరివేతకు కసరత్తు అయితే మొదలు పెట్టేసింది కొత్త ప్రభుత్వం. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేతలు ఇలా అన్ని విభాగాల్లో స్థానికంగా ఉండే నేతలు సిఫార్సు చేయడంతో చాలామంది అనర్హులకు పెన్షన్లు ఇచ్చారనే విమర్శలు కూడా మనకు వస్తూనే ఉన్నాయి. ఇక వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, దివ్యాంగులకు అర్హత ఉన్నా సరే ఏవేవో కారణాలు చెప్పి పెన్షన్లు ఇవ్వకుండా దరఖాస్తుల్ని పక్కన పెట్టారని కొంతమంది అయితే ఆరోపిస్తూ ఉన్నారు. గత 5 ఏళ్లలో 8 లక్షల మందికి పెన్షన్లు తొలగించారని విమర్శలే వినిపిస్తూ ఉన్నాయి. అందుకే కూటమి ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందించాలని ఆలోచిస్తూ ఉన్నారు. ఆ దిశగా ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పటికే కొత్త పెన్షన్లపై విధి విధానాలు రూపకల్పన కోసం 5 మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. ఇక ప్రభుత్వ పెన్షన్లకు సంబంధించి ఓ యాప్ తీసుకురావాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల తనిఖీకి ఈ యాప్ ఉపయోగపడుతుందని అనుకుంటూ ఉన్నారు. దీనికోసం ఐటీ, రవాణా శాఖ, కేంద్ర సర్వీసులకు సంబంధించి శాఖల నుంచి అవసరమైన డేటాను తెప్పించుకునే పనిలో ప్రభుత్వం అయితే పడ్డారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో డేటా తీసుకొని 6 అంచెల తనిఖీ నిబంధనలు పాటిస్తారు. వాటి ఆధారంగా ప్రస్తుత లబ్ధిదారుల్లో రాష్ట్ర స్థాయిలోనే అర్హులు, అనర్హులను గుర్తించడం జరుగుతుంది. వీరిలో కూడా ప్రధానంగా వితంతువులు, ఒంటరి మహిళల్లో అనర్హుల గుర్తింపు కోసం ప్రత్యేక విధానాన్ని అయితే రూపొందిస్తూ ఉన్నారు. ఇలా జాబితాను రూపొందించిన తర్వాత కేబినెట్ సబ్ కమిటీ వీటిని అయితే మనకు పరిశీలించడం జరుగుతుంది. ఈసారి మనకు కొంచెం చాలా టఫ్గా ఉండే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వాలు గట్టిగా ఫోకస్ పెట్టారు. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్ల కోసం 6 అంచెల నిబంధనల కారణంగా అర్హత ఉన్న కొందరికి న్యాయం జరగలేదనే విమర్శలు అయితే ఉన్నాయి. దీనిపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక అర్హుల ఎంపికకు కొత్త విధానాలు రూపొందిస్తారా లేదా అన్నది స్పష్టత లేదంటున్నారు. ఈ ప్రత్యేక విధానం మొత్తం పూర్తి కాగానే అధికారులు గుర్తించిన అర్హుల, అనర్హుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయంలో ప్రదర్శిస్తారు. ఒకవేళ ఆ జాబితాలో తేడాలుంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇక అనర్హులకు నోటీసులు పంపించి లిఖితపూర్వకంగా సమాధానం కూడా మన వాళ్ళైతే ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. ఈసారి చాలా టఫ్గా. ఆ తర్వాత గ్రామ సభలు నిర్వహించి అభ్యంతరాలను స్వీకరిస్తారు. అది కూడా 2-3 రకాలుగా అభ్యంతరాలు స్వీకరించాలని ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చేస్తుంది. ఇక అర్హులెవరు పెన్షన్కు దూరం కాకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఇంకా అర్హత ఉన్న కొందరికి న్యాయం జరగలేదనే విమర్శలు అయితే ఉన్నాయి. దీనిపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇక అర్హుల ఎంపికకు కొత్త విధానాలు రూపొందిస్తారా లేదా అన్నది స్పష్టత లేదంటున్నారు. ఈ ప్రత్యేక విధానం మొత్తం పూర్తి కాగానే అధికారులు గుర్తించిన అర్హుల, అనర్హుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయంలో ప్రదర్శిస్తారు. ఒకవేళ ఆ జాబితాలో తేడాలుంటే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇక అనర్హులకు నోటీసులు పంపించి లిఖితపూర్వకంగా సమాధానం కూడా మన వాళ్ళైతే ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. ఈసారి చాలా టఫ్గా. ఆ తర్వాత గ్రామ సభలు నిర్వహించి అభ్యంతరాలను స్వీకరిస్తారు. అది కూడా 2-3 రకాలుగా అభ్యంతరాలు స్వీకరించాలని ప్రభుత్వం అయితే ఆలోచన అయితే చేస్తుంది. ఇక అర్హులెవరు పెన్షన్కు దూరం కాకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం అయితే తీసుకుంది. ఈ అభ్యంతరాలను మళ్ళీ ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో తనిఖీ చేయిస్తారు. ఇలా అర్హత ఉన్న ఏ ఒక్కరికి పెన్షన్ ఆగకూడదని ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. అలాగే కొత్త పెన్షన్ల మంజూరుకు అక్టోబర్లో దరఖాస్తులను స్వీకరించే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఇలా క్షేత్రస్థాయి పరిశీలన తర్వాత వాటిని ధృవీకరించేలా దరఖాస్తుదారుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటారు. అంతేకాదు అర్హుల దరఖాస్తులను అధికారులు ఆమోదించకపోయినా గ్రామ సభల ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. ఇలా పెన్షన్ల విషయంలో ఎవరికి అన్యాయం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ప్రభుత్వం వారు చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, మరి ఈ పెన్షన్ అప్డేట్పై మీరేమనుకుంటున్నారో మన కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అంతేకాదు మనకు కొత్తగా యాప్ కూడా మనకైతే రూపొందించబోతున్నారు. ఎవరైతే అనర్హులుగా ఉన్నారో వీళ్ళపై వేడి కూడా వేయబోతున్నారు. ఇలాంటి ఎన్నో పెన్షన్ అప్డేట్స్ సంబంధించి వీడియోల కోసం మీరు కంపల్సరీగా మన కీ లైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.